Hi, welcome to Sanath Insta Spoken English. Today we are going to know about some important points regarding spoken English. ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ గురించి కొన్ని తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మనం కొన్ని ప్రొనౌన్స్ గురించి సింబల్స్ తెలుసుకుందాం. అంటే గుర్తు పెట్టుకోవడానికి ఎలా అంటే ఐ, we, you, he, she, it, they. ఇలా మనము ఈ రకంగా మనము అంటే ఈ సింబల్స్ యూజ్కుంటూ మనం కొన్ని వాక్యాలు చేద్దాం. ఐ రెడీ? ఓకే, రైట్. విల్ టేక్ వన్ వర్బ్. ఏం తీసుకుందాం? మనము లర్న్ తీసుకుందాం, అంటే నేర్చుకుందాం అనే వర్బ్. ఇప్పుడు ఇలా అన్నప్పుడు ఏం చెప్పాలి? ఐ లర్న్. ఏం నేర్చుకుందాం మరి? కరాటే. ఓకే, ఐ లర్న్ కరాటే. వి లర్న్ కరాటే. యూ లర్న్ కరాటే. హీ లర్న్స్ కరాటే. షీ లర్న్స్ కరాటే. ఇట్ లర్న్స్ కరాటే. దే లర్న్ కరాటే. ఇలా ఏ వాపైన తీసుకొని మన వాక్యాలు మనం తయారు చేసుకోవచ్చు. విల్ టేక్ వన్ స్పీక్. ఐ స్పీక్ తెలుగు. వి స్పీక్ తెలుగు. యూ స్పీక్ తెలుగు. ఈ స్పీక్స్ తెలుగు. షీ స్పీక్స్ తెలుగు. ఇట్ స్పీక్స్ తెలుగు. దే స్పీక్ తెలుగు. మీకు డౌట్ రావచ్చు, ఏంటి అన్నిటికీ అంటే ఐ, వి, యూ, దే వీటితో స్పీక్ అంటున్నాము, లర్న్ అంటున్నాము. ఈ షీట్తో మనం ఎస్ కలుపుతున్నాం, లర్న్స్ అని స్పీక్స్ అని. అదొక రూల్ ఉంది ఇంగ్లీష్ గ్రామర్లో. ఏంటంటే ఈ షీట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. వాటికి ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తప్పకుండా సబ్జెక్ట్ ప్లస్ V1 దానికి ఎస్ యాడ్ చేయాలి. లర్న్స్, స్పీక్స్, ప్లేస్, రీడ్స్, ఈట్స్. అది ఒక రూల్. మీరు అనవచ్చు, ఎందుకు సార్ అంటే అది అంతే ప్రిన్సిపల్, వీ హ్యావ్ టు ఫాలో ఇట్. ఓకే, అలాగే నేను ఈ ఈ యొక్క సెంటెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతిరోజు చేస్తే ఈ రకంగా మనం చెప్పాలి. ఐ ప్లే, ఐ సీ, ఐ రీడ్, ఐ గో, ఐ వాక్, ఇలా. అలాగే మిగతా ఒక ప్రొనౌన్స్తో కూడా మనం వీటికి పోల్చుకోవచ్చు. అంటే ఐ, వి, యు, ఈ, షీ, ఇట్, దేతో. అలాగే ఒకవేళ పని ఇప్పుడు జరుగుతుంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను, నేను టీచ్ చేస్తున్నాను, అప్పుడు ఏం చెప్తాను? ఐ యామ్ టీచింగ్ అంటాను. ఏం చెప్తున్నాను? నేను ఇంగ్లీష్ చెప్తున్నాను. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. ఓకే, ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. అలాగే we are teaching English, you are teaching English, he is teaching English, she is teaching English, it is teaching English, they are teaching English. We can take more verbs and make a sentences like this. అలాగే నవ్వడం, laugh చూద్దాం. I am laughing, we are laughing, you are laughing, he is laughing, she is laughing, it is laughing, they are laughing. ఇలా అనేక వాక్యాలు మనం తయారు చేసుకోవచ్చు. మరి ఇలా ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగితే ఈ రకంగా చెప్పాం. ఐ యామ్ గోయింగ్, ఐ యామ్ టీచింగ్ అని చెప్పాను. డైలీ అయితేనేమో ఐ గో డైలీ అంటున్నాను. ఐ డ్రింక్ ఏ కప్ ఆఫ్ టీ డైలీ అంటున్నాను. అంటే డైలీ అయితేనేమో ఐ డ్రింక్ అంటున్నాను. ఇప్పుడైతేనేమో ఐ యామ్ డ్రింకింగ్ అంటున్నాను. ఒకవేళ నేను ఇంత మునిపే నేను వచ్చాను, లేకపోతే వెళ్ళాను, లేకపోతే ఫీజు పేమెంట్ చేశాను అనుకో, అప్పుడేం చెప్పాలంటే ఐ హ్యావ్ పేడ్ ఫీజ్ జస్ట్ బిఫోర్. ఇంత మునిపే ఫీజు పే చేశాను అన్నట్టు. నేను ఇంత మునిపే వచ్చాను అనుకో, అప్పుడేం చెప్పాలి? ఐ హ్యావ్ కమ్ జస్ట్ బిఫోర్. ఇలా టేక్ వన్ మోర్ వర్బ్. ఒక కంప్లీట్ అనే వర్బ్ తీసుకుందాం. అప్పుడేం చెప్దామంటే పూర్తి చేశాను అంటాం. ఇంతకుముందు పని పూర్తి చేశాను. అప్పుడేం చెప్తానంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్, వీ హ్యావ్ కంప్లీటెడ్,
you have completed, he has completed, she has completed, it has completed, they have completed. ఇలా మనం ఈ యొక్క సెంటెన్స్ ఇలా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఈ షీట్కి హ్యాజ్ వస్తుంది చూసారా, అదొక రూల్ అనమాట. మిగతా అన్నిటికీ హ్యావ్ అనేది వస్తుంది. ఇది ఏంటిది, ఎందుకు వస్తుందో తర్వాత నెక్స్ట్ వీడియో చూసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ let us do one more exercise to take verb. I have spoken, we have spoken, you have spoken, he has spoken, she has spoken, it has spoken, they have spoken. ఇలా ఇది ఇంత మునుపు జరిగితే కొంచెం బిఫోర్, ఇంత మునిపే జరిగితే ఈ యొక్క వర్క్లో ఈ సెంటెన్స్లో చెప్పాలి. ఒకవేళ అలా కాకుండా ఎప్పుడో పని ప్రారంభించి ఇప్పటికీ కొనసాగుతుంటే ఎట్లా చెప్పాలి చూద్దాం. అప్పుడు ఏం చెప్పాలంటే, నేను ఇంగ్లీషు 89 నుంచి చెప్తూనే ఉన్నాను. అప్పుడు ఏంటంటే, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 1989. నేను 1989 నుండి ఇంగ్లీష్ చెప్తూనే ఉన్నా, బోధిస్తూనే ఉన్నాను అంటే ఇప్పటికి కూడా బోధిస్తున్నాను అనమాట. చూద్దాం. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, వీ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, యూ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, హీ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, షీ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, ఇట్ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, దే హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్.